ఒకే పేరు కలిగినటువంటి ఒక ఏడుగురు వారి యొక్క విశ్వాసంతో చేరుతాయి. మరి ఎక్కువగా కాకుండా ఆ కోరిక ఇచ్చే కోరిక వారి గురించి క్లుప్తంగా మనం చేస్తారు. ఈ ఏడుగురు ఒకే పేరు కలిగిన వారు అయితే వారి యొక్క విశ్వాసంతో చేరుతూ 7 విధాలుగా ఈ 7 యొక్క ఒకే పేరు కలిగిన వారే కానీ వారి విశ్వాసపు జీవితము ఒక్కొక్క విధంగా ఉంది. కాబట్టి 7లో మనము ఏ విశ్వాసపు జీవితానికి సంబంధించిన వారము అని తెలుసుకోవాలి. కాబట్టి కనుక మనం దేవుని వాక్యాన్ని మనం చదువుతాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. మత్తయి సువార్త యేసుక్రీస్తు జనన పెట్టనగా ఆయన తల్లి అయిన మరియ యేసునకు ప్రదానం చేయడం తర్వాత వారేకము కాక మునుపు ఆ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండడం. చాలా చిన్న ప్రార్థన. దయగలిగిన ప్రేమ వల్ల తండ్రి, కృపగలిగిన మా దేవ, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, మీ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము నాయన. మీరు మాట్లాడితే నేను మాట్లాడగలరు. నా మాటల వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. మీరు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి. కనుక మీరు నా ద్వారా మాట్లాడి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. చేరువచ్చిన ప్రతి ఒక్కరు మీకు వాక్యం తల్లి వాళ్ళ మనసులో శుద్ధీకరించి వాక్యానికి వీడినైన ఆత్మీయ మనకి ఎదుగులాగా సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ముందుగా చెప్పినట్టుగా 7 బైబిల్లో మనం చూసినట్లయితే మరియా అనే పేరు వారు 7 ఉన్నారు. ఈ 7 కూడా యేసు ప్రభువుకి చాలా సన్నిహితంగా ఉన్నట్టు వాళ్ళే. వారిలో మొట్టమొదటి మరియా యేసుక్రీస్తు వారికి తల్లి. మొట్టమొదటి మరియా ఎవరంటే యేసుక్రీస్తు వారికి తల్లి. అయితే మిగతా మరియలందరూ కూడా యేసు ప్రభువు వారికి శిష్యురాలుగా ఉన్నారు. యేసు ప్రభువుకి 12 మంది శిష్యులతో పాటు స్త్రీల శిష్యులుగా ఉన్నారు. అయితే వారందరూ కూడా యేసు ప్రభువుతో ఉన్నటువంటి మంచి సంబంధాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఎవరి గురించి మనం నేర్చుకోబోతున్నామంటే 7లో యేసుక్రీస్తు తల్లి గారైన మరియ గురించి మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా ఈ మరియ గురించి మనము 3 విషయాలు మనం చూడగలుగుతాం అన్నమాట. ఒకటి విధేయత, రెండవది సమర్పణ, మూడవది త్యాగం. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట తీసుకుంటున్నా, కాకపోతే యేసుప్రభు గారి తల్లిలో 3 మాటలు తీసుకుంటున్నా. ఈ 7 మరియ మొట్టమొదటి మరియ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క తల్లి. ఆమె యొక్క విశ్వాసపు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆ విమోచనప్పుడు దేవుని వాక్యం మనం చూస్తాము. ఆయన చాలా విధేయత కలిగినది అని తెలుసుకోవాలి. ఎలా చెప్పగలము విధేయత అంటే? లోకాసు వార్తలో 1వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు అక్కడ దేవుని యొక్క దూత మరి మరియతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఈ మాట్లాడుతున్న సందర్భంలో వచ్చిన మనం చూడడం ప్రయత్నించేద్దాం. ఒక నిమిషం చెప్తానండి. లోకాసు వార్త 1వ అధ్యాయం 26 వచనం చదవాలి. ఇక్కడ కొన్ని మాటలు మాత్రం చదువు, తర్వాత నేను చెప్పి ముందుకు వెళ్తాను. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకలకు దేవుని చేతి పంపబడింది. ఆ కన్యక పేరు మరియ. ఆ లోపల వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా
మీకు శుభము, ప్రభు నీకు తోడేమని చెప్పాను. ఆమె వాటి బహుగా పొందుకొని ఈ శుభమును నేర్చుకొని ఆలోచించుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు పొందుకున్నది ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుడికి ఆయనకు యేసుని తోడ్పడదు. ఆయన గొప్పవాడి సర్వోన్నతుని కుమారుడు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనములో ఆయనకు ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఆయన రాజ్యము అంతము లేనిది కింద చదవాలి చదివాను నేను. ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మరియ ఆ విధుడు చెప్తున్నాడు. ఆమె యొక్క విధేయత కలిగింది. దేవుడి దూత ఆమెకు ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడే విధానాన్ని మనం చదివాం. ఏమని ఆ యొక్క దూత మరియతో మాట్లాడుతున్నాడు అంటే, ఇది నీకు శుభమగుని గాక అన్నాడు. నీకు శుభమగుని గాక, నీ దయాభక్తురాలు నీకు ప్రభు తోడేస్తున్నాడు. ఆ మాటకి ఆమె ఏమంటే తొందరపడి ఏమిటి ఈ యొక్క సముద్రాన్ని ఆలోచిస్తున్నప్పుడు, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుడు నీవు అంటావు. ఈ కార్యము పరిశుద్ధాత్మ అమలుకి ఏమంటే, నేను పురుషుల్ని ఎరగాల పెళ్లి కాలేదు కదా, ఇంకా నేను ఎలాగూ ఇది సాధ్యమేనా అది మన బాబు చెప్పాలంటే ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, అదే ప్రభు పరిశుద్ధాత్మ యొక్క శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నీకు కుమారుడు పడతాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆ మాటకు ఆయన ఏం చెప్తున్నట్లయితే మన చివరి బాగా మనం చదువుదాం. ఎక్కడ చదువుకుంటే 37 వచ్చినా మనం చదువుదాం. 37 వచ్చినా మనం చదువుదాం. దేవుడు చెప్పిన ఏ మాట నిర్గతము కాలేదని ఆమె చెప్పినో అందుకు మరి ఇదిగో ప్రభువా, దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగుగాక అను. అంతటా దూత ఆమె వెళ్ళి విధేయత చూపించింది. ఏమని? దేవుని యొక్క దూత మర్యాదకు కొంచెం మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసు పేరు పెడతావు, ఆయన రక్షకుడు, ఆయన లోకాన్ని రక్షించడానికి భూమికి రాబోతున్నాడు, కాబట్టి ఆయన నీవు నీ యొక్క గర్భమున ఆయన పుట్టబోతున్నాడు. అది దేవుని శక్తి అయినది అన్నప్పుడు ఆయన చాలా తొందరపడి భయపడింది. ఎలా సాధ్యం, ఎలా ఉంది అది ప్రభు చెప్పిన తర్వాత అది లోపలికి విధానంలో అంతే. ప్రభు చెప్పినాక ఎప్పటికీ అది చాలా భయంకరమైన అయినప్పటికీ కూడా ప్రభు యొక్క మాటకు విధానం చూపించి, ప్రభు నువ్వు చెప్పినట్టుగా నీ మాట చూస్తున్నా నాకు జరుగుతుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏ మాట్లాడినా కూడా మన ఎంతకు వచ్చినప్పుడు ఆ మాటకు మనము లోపడాలి. వెంటనే మరి ఏమనంటే ఆ అజ్ఞాతం చూపించింది. ఓకే, ఏం చెప్తే ఏం చెప్తే ఆ మాటలను లోపడతా. దేవుడి యొక్క మాటకు లోపడడం చాలా ముఖ్యమైనది. ఆమె లోబడింది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. రెండో మాట మనం చూస్తున్నాం, సమర్పణ చెప్పారు. ఆమె సమర్పణ తను తాను దేవుని కొరకు సమర్పించుకుంది. వివాహం కాక మునిపే గర్భవతి అనేది సామాన్యమైనది. లోకంలో అనేక మంది అవమానపరుస్తారు, అనేక మంది రకరకాలుగా మాట్లాడతారు, అనేక మంది రకరకాలుగా ఆమెను మాట్లాడమే కాదు ఆమెను ద్వేషిస్తారు, రకరకాలుగా ఆమెను బాధపరుస్తారు. వాటికన్నిటికీ కూడా తన యొక్క జీవితాన్ని దేవుడి కొరకు సమర్పించడం, అది సమర్పణ. మరియా దేవుని యొక్క మాటను విధేయత చూపించింది. రెండోది తనంతానుగా ప్రభువుకి సమర్పించుకుంది. నీ ఇష్టం ప్రభువా, నా నుండి ఈ లోక రక్షణ వస్తున్నట్టు ఓకే, ఎవరేమనుకున్నా పర్లేదు, ఎవరేమన్నా పర్లేదు, ఎవరేమి చేసినా పర్లేదు, ఎవరేమి నిద్ర చేసినా పర్లేదు, ఎవరేమనుకున్నా పర్లేదు, నా ప్రభు యొక్క మాటని చూపిస్తాను, నన్ను నేను ప్రభుకి సమర్పించే మనసు. మరి దేవునికి విధేయత చూపుతుంటే
అలాగే ఆయన తను తాను సమర్పించు. మూడవది త్యాగం. తను తను త్యాగం చేసుకుని దేవుడు బలిగా అర్పించబడింది. ఈ జీవితము నాది ఎవరేమో వాడు ఈ జీవితం నాది లేదు, ప్రభు లేదు. ఆయన ఏం చెప్తే తన్ను తానుగా ప్రభుకి ఆమె సమర్పించుకుంది, త్యాగము. అంత తేలికైనటువంటి మాట కానే కాదు సమర్పించుకోవడం అనేది, గ్రహించుకోవడం అనేది, త్యాగం చేయడం అనేది. ఈరోజు యొక్క యేసు ప్రభు తల్లి మరియా మనకేం నేర్పిస్తుందంటే దేవుని మాటలు గ్రహణ చూపించాలి, దేవుని మనము సమర్పించుకొని జీవించాలి, ప్రభువుకి మనము త్యాగం చేయాలి. ప్రభు మరియు మనం చూద్దాం. మొట్టమొదటి యేసు తల్లి మరియు మనం చూస్తే మనం 7 చెప్పాను. రెండవ మరియు మనం చూద్దాం. లోక సువార్త 10వ అధ్యాయము 39వ వచనం. మరి అన్నమాట. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొక్క కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మనం చదువుతుంది మరియ గురించి కాబట్టి ఆమె గురించి మాత్రమే నేర్చుకుంటున్నాం. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఈ మరి ఏముంటుంది? యేసు ప్రభుత్వ పాదాలను కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలు వినేటువంటి యేసు ప్రభు యొక్క పాదాలను కూర్చొని దేవుని యొక్క మాట వినేటువంటి మరే దేవుని యొక్క మాట ఉంది అక్కడ. కానీ అనేక రకాల పనులు పెట్టుకుంటుంది. ఆయన మరీ అయితే దేవుని మాట వింటూ ఉంది. దేవుడి నుండి వచ్చేటువంటి ఆయన నోటు పలికే ప్రతి మాటను వింటుంది. వాక్యం వింటున్న చదివింది ఏమంటే మనుషుడు రొట్టెల వలన జీవించదు కానీ చెప్పాలి, మీకు తెలుసు కదా వాక్యం. బట్ ప్రభు చేస్తుందంటే మనుషుడు రొట్టె వలన కాదు కానీ ఆయన నోట నుంచి మాట వలన, అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట మనను జీవింపజేస్తుంది. అందుకే మరియ చేసినట్టే ఇవి అన్నిటికంటే ఉత్తమమైన ప్రభున్నాడు. మరియ అన్నిటికంటే ఉత్తమమైన దాన్ని నేను కూర్చోడానికి మాట్లాడుతున్న బాగా కూడా ఆ మాట మనము చదువుదాము. మనకు చూడాలి, మనకు వచ్చిందండి. అందుకు ప్రభువు మాట నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు కానీ అవసరమైన ఒక్కటే మరియా ఉత్తమైన దానిని ఏ పరిస్థితులను అది ఆ విడుదలని తీసి వేయబడదని చెప్పి మరియా, లేకపోతే మార్త యొక్క చెల్లినటువంటి మరియా. ఈ మరియా యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వినేటువంటిది, దేవుని యొక్క మాటలు వినేటువంటిది, దేవుని యొక్క మాటలకు చెల్లించేది, దేవుని యొక్క వాక్యం. ఆయన యొక్క మాటలు వినాలి, ఆయన యొక్క మాటలు వినాలి. అందుకు వాక్యం మనం చదివి సాగమని 8:34 వచ్చిన ఒక సంఖ్య మాట్లాడేది. ఆ మాట మనం చూడడం ప్రయత్నించేద్దాం. సామెతలు 7వ అధ్యాయము 34 వచ్చిన అనుదినము నా కడుపు కనిపెట్టుకుని నా ద్వారా పంపబడిన కాసుకుని నా ఉపదేశం వాడుదని తర్వాత ఏమంటున్నాడు ఆయన? ప్రభు ఏమంటున్నాడు? అనుదినము నా సన్నిధిలో నుండి, నా గర్భంలో నుండి నా మాట వినేవారు, నా యొక్క వాక్యాన్ని చదివేవారు, నా యొక్క మాటలను వినేవారు వారు ధన్యులు అన్నారు. ధన్యులు ఆశీర్వదించబడిన వారు వాక్యము చదివిస్తుంది. ఈ మరియ దేవుని యొక్క వాక్యం ఉండేటువంటి మనం ఉదయం వేసిన వెంటనే ఏం వింటున్నాం? ఉదయం వేసిన వెంటనే ఏం చదువుతున్నాం? మనం ఈరోజు బైబిల్ చెప్పండి. ఈరోజు బైబిల్ చదివి వస్తుంది. ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు
మిగతా చదవలేదా? ఎందుకు దేవుని యొక్క వాక్యం చదవట్లేదు? చదివట్లేదు. వేరే వాక్యం జరుగుతుంది. ఒకరోజు ప్రతిరోజు వారికి ఒకసారి మళ్ళీ ఒకటి మాట్లాడు ఏమంటారు? 34 వచ్చిన సామెతలు అనుదినము నా గడప కనిపెట్టుకుని నా ద్వారబంధువులను కాసుకుని నా ఉపదేశము చదువులను వాక్యం వినాలి. రోజులు మనకి వాక్యం సమర్పి మరి చదువుతున్న వాక్యం కీర్తులు మనకు అందరూ తీసుకున్న మాట ఏమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రములు ఆనందించు దివారాత్రులు ధ్యానించువాడు ఆ దివారాత్రులు ఉన్నాడు. అంటే ప్రతిరోజు ఈ మధ్య మనకి ఏం నేర్పిస్తుందంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, వినాలి. నువ్వేం ప్రభు అడిగేస్తుంది, మనం అడిగేస్తుంది, నువ్వేం నేర్పిస్తున్నాను అనే చెప్పారు. ఈ మధ్య చెప్తుంది దేవుని యొక్క వాక్యాన్ని వినాలి లేక చదవాలి నేర్పిస్తుంది. ఒకవేళ ప్రభు మనం అడిగేటువంటి మన గురించి ఒకవేళ చెప్పాలనుకుంటుంది, మన గురించి ఎవరితో మాట్లాడుతుంది, ఇదిగో మన గురించి మాట్లాడినప్పుడు మనం మీరు మరి మన గురించి ఏం చెప్తారు? ఉదయం లేస్తే మొబైల్ చూస్తున్నారు, మొబైల్ చూస్తుంది. ఉదయం లేచిన వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతను చూసుకోవడం, మొహం చూసుకోవడం అంతే కదా చేశారు. కానీ మరి గురించి ప్రభు అంటే ఆ యొక్క సన్నిధిలో మనం ప్రతిరోజు ఉదయకాలం చేసిన వెంటనే ఆ యొక్క సన్నిధిలో కూర్చునే అలవాటు మనకు ఉండాలి. లేచిన వెంటనే ఏం చేయాలి? ప్రభు కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చేయాలి, చదవాలి. ప్రభు నువ్వు నాతో ఏమి మాట్లాడతావు? ఈరోజు వాక్య భాగం ఏంటి? ఒకవేళ చదువు రావాలి, వాక్యం ఏంటి? ఒక చదువు వచ్చిన వాళ్ళని దేవుని యొక్క వాక్యాన్ని అలా ఉండాలి. చదువు దేవుని యొక్క వాక్యాన్ని మనము దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ ఒకసారి చేసేదా? నీవు బైబిల్ అంతా కూడా ఒక్కసారైనా పూర్తిగా చదివారా? చదివారు కొత్త చదివారు, ఒక్కసారైనా మనం ఇన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా బతుకుతున్నాం. మనకు ఒక్కసారైనా బైబిల్ పూర్తిగా చదవకపోతే ఎలా? చదవకపోతే కదా మనం చదవాలి. ఈరోజు మరి మన దగ్గర నేర్పిస్తుంది దేవుడి వాక్యాన్ని చదవాలి. అందుకే వారికి ఏమంటుందో మనం చూద్దాం. దాని పత్రిక 21 చక్కటి మాటను మనము చూడగలము. అక్కడ ప్రభు వాక్యం గురించి మాట్లాడుతున్నారు. ఆ మాటను మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. 1:21 అందుచేత సమస్త కలుషమును విరవేల్చిన దుష్ప్రభువును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించలకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుట వినండి. సాత్వికముతో అంగీకరించాలి. వాక్యాన్ని ఎందుకు మనం చదవాలి, వినాలి అంటే అక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే చెప్తున్నాడు, ఏమంటే మనలో అందుచేత సమస్తమైన కలుషములు విర్రవేగుచున్న దుష్టత్వమును మీ మాని లోపల వాక్యముతో మీ ఆత్మను రక్షించే శక్తి కదా. మనం రక్షించేది దేవుని యొక్క వాక్యమే. అందువల్ల మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ప్రభు మనకి అనేకమైన వాటిని నేర్పిస్తారన్నమాట. దేవుని వాక్యం వినటం వలన ప్రభు మనకి అనేక విషయాలు మనకు నేర్పిస్తూ వస్తుంటారు. మాట మనం చూద్దాం. 32వ కీర్తన 8వ వచనం మనం చూద్దాం.
తర్వాత మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మరి మొత్తం 7 ఉన్నారు కాబట్టి మనము కొంచెం మనము వెళ్తాం. అసలు నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీవు బోధించను. దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలంటే మరొక మాటలు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పను. చాలు. ఎందుకు వాక్యం చదవాలి? ఎందుకు వాక్యం వినాలి? దేవుని వాక్యం విధిగా చదువుతుంది అంటున్నాడు. నీవు నడవలసిన మార్గాన్ని ఉదయకాలం లేచినట్టు దేవుని వాక్యాన్ని మనం చదవడం వల్ల లేక వినటం వల్ల ప్రభు మనకు మాట్లాడతారు. మనం ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఏ విధమైన జీవితాన్ని విధానాన్ని శైలి మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది అన్నమాట. అంతేకాదు మన కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యలు ఉన్నప్పుడు ఆయన మనకు మంచి ఆలోచిస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు, మంచి తలంపునిస్తాడు. ప్రభు నా కుటుంబం చేతులు ఈ విధమైన కారణం ఏంటన్నప్పుడు దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం నుండి ప్రభు మనతో మాట్లాడతాడు. సమస్య నాకు ఉందనుకోండి, ఈ సమస్యలో ప్రభు ఈ సమస్య నాకు ఉంది, ఇది ఏం చేయమన్నా అన్నప్పుడు దేవుడికి వాక్యం ఉండాలి మాట్లాడతాడు. ఈ సమస్యకి పరిస్థితి కాదు. దేవుడికి వాక్యాన్ని చదవకపోతే, దేవుడికి మాటలు వినకపోతే ఎవరు చెప్తారు? చెప్తాడు ఒక ఆయన చెప్తాడు. ఏమో రాసిన వాక్యం 1వ కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున ఎప్పుడైతే నీవు నేను దేవుని వాక్యాన్ని వినకపోవటం వల్ల, చదవకపోవటం వల్ల ఏం చెప్తున్నట్టే సాతాను లోపల ఉన్నాడు. నీకు వాడేస్తాడు మనకి అనేక రకాల మాటలు మనల్ని ఆక్యుపై చేసుకుంటారు. ఇక ఎలా వాక్యం చదవట్లేదు, ఎలా దేవుడి మాట పెట్టలేదు కాబట్టి ఇక నా మాట ఇక అంతే కదా. దేవుడి మాట ఎవరి మాట వింటాము? దేవుని యొక్క మాట వినకపోతే మరో ఉన్నాను లేకుండా వాడు అంతరంగంలో ఉన్నాడు, బయటకు విన్నాడు. ఇక వాని యొక్క ప్రభుత్వం వెళ్ళిపోతున్నాం. అందుకే కీర్తనకారు మొట్టమొదటి కీర్తన రాశాడు. ఏమని? యెహోవా ధర్మశాస్త్రములో దివారాత్రములు ధ్యానించండి. ఒకవేళ ధ్యానించకపోతే దుష్టుడున్నాడు. ఆ దుష్టుడు నీ మీద ప్రభుత్వము, ఆ దుష్టుడు నీ మీద ప్రభావము చూపుతాడు. ఆ దుష్టుడు నీ మీద, నీ ఆలోచన మీద, నీ పని మీద నేను ఎలాగైనా దేవుడి నుండి దూరం చేయాలి. అందుకని వాక్యాన్ని మనం ప్రతిరోజు చదవాలి. బేతేలు మరియ మనకి ఏం నేర్పిస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, చదవాలి అనే మాటను నేర్పిస్తున్నారు. తల్లి మరి ఏం నేర్పించింది మనకి? గుర్తు ఏం నేర్పించున్నారు? విధేయత, సమర్పణ, అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, చదవాలి అనేటువంటి మాటను మనం నేర్పించుకున్నాం. చాలా మాటలు ఉన్నాయి. ఒక్కొక్క మాట చెప్పేటువంటి ప్రయత్నించాక మరి చూద్దాం. మక్కడైన మరి 2వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. 12 మంది శిష్యులలో అపవిత్ర ఆత్మలను పోగొట్టబడిన కొందరు స్త్రీలు అనగా 7 దయ్యాలు ఓడిపోయిన మగ్దలేన మరియు హేరోదు యొక్క గృహదేవతలకు పూజ భార్యకు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండేది. చాలు మనకు కావాల్సిన మాట. మగ్దలేని భార్య, ఈమె 7 దయ్యాలతో, ఆమెకి 7 దయ్యాలు ఉంటాయన్న దేవుడు ఆమెను 7 దయ్యాలను విడిపించాడు. 7 అపవిత్ర ఆత్మలను విడిపించాడు, సాతాను విడిపించాడు, అపవాదం నుంచి విడిపించాడు. ఆ రోజు నుంచి యేసు ప్రభువుని వెంబడించడము,
ఈయన ప్రభు కోసము ఒక మంచి ఆత్మీయ భక్తురాలుగా వారు. అప్పుడు ఈ గురించి మనం ఏమి నేర్చుకోగలమంటే ఈమె మంచి భక్తురాలు, మనం గొప్ప భక్తురాలుగా ఆ గురించి మనము నేర్చుకోగలం. కాబట్టి ఆయన ప్రభు కోసం ఆయన యేసు క్రీస్తుకి సాక్షిగా బ్రతికిందని కూడా మనం చెప్పవచ్చు. యేసు ప్రభుకి ఒక సాక్షిగా బ్రతికింది. చెప్పాలని మన యొక్క భాషలో మనము నేర్చుకునే విధానంలో మనం చెప్పాలంటే ఈ మరియ యేసు ప్రభు వారికి సాక్షిగా నిలబడింది అని మనం చెప్పవచ్చు. ఆమె గురించి మనం చెప్పాలంటే వాక్యాలు మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. ఆ గురించి ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ చంద్రకళ సమాధి వచ్చి సమాధి మీద రాయి కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురుకు యేసు ప్రేమించిన మరింగా చూసినందుకు వచ్చి ప్రభు సమాధి నుండి ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ముందు ఎరగమని చెప్పి గురించి చెప్పాలంటే ఒక మాట చెప్తాం. యేసు ప్రభుకి సాక్షిగా బ్రతికింది. అర్థం ఏంటంటే మాకు అర్థమైన బాబు చెప్తాను. యేసు క్రీస్తు వారు సమాధి చేయబడి తిరిగి లేచినాడని మొట్టమొదటిగా సువార్త చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మగ్దలేని మరియ. ఆమె ప్రభుకి సాక్షిగా నిలబడింది. నిజమే, యేసు క్రీస్తు వారి భూమి మీదకి వచ్చింది నిజమే, నన్ను బాగు చేసింది నిజమే. నేను ఏ ఆత్మలు దయ్యాలు పట్టలేకపోతే అపవిత్రాలు పట్టిన నా యొక్క జీవితం పాడైపోయింది. నన్ను ఎవరు బాగు చేయరా? ఏ ప్రభు యేసు క్రీస్తు బాగు చేశారు. బాగు చేసిన దగ్గర నుండి ఆయన వెంబడిస్తూ వచ్చాను. ఆయన వెంబడిస్తూ వస్తున్నప్పుడు ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు. ఆయన మన కొరకు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఉదయకాలంలోనే ఇప్పుడు వేస్తున్నాడు. ఆత్మల అందరికాడే కందరగా వేసినట్టు. ఎందుకు? యేసు ప్రభు సమాధులు అంటే యేసు ప్రభుని ఎంతగా ప్రేమిస్తుంది మనకి అర్థమవుతుంది. యేసు ప్రభు అంటే ఎంత విధేయత మనకి కనబడుతుంది. ఆమె యేసు ప్రభు యొక్క శిశువులుగా మారి ఇది కందరగా ఉండేసి ఆ స్వార్థను పెట్ట చెప్పిన చూడండి. పాట మనం చూద్దాం. మరి వచ్చిన 2 రోజులు ఆయన 18 వచ్చిందండి. 18 వచ్చింది. మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూసి ఆయన నాతో ఈ మాట చెప్పినని శిష్యులకు మొట్టమొదటిగా ప్రభువును చూసినటువంటి వ్యక్తి ఎవరంటే యేసు. మరి మగ్దలేని మరియ మొట్టమొదటి పునరుద్ధానం తర్వాత మొట్టమొదటిగా ఆమెకు వెళ్ళి అందరి సువార్త ప్రకటించడం మొదటి సాక్షి కనబడుతుంది అనమాట. యేసు క్రీస్తు వారు తిరిగి లేచిన సాక్ష్యం నేనే. యేసు ప్రభు రక్షకుడని సాక్ష్యం నేనే. యేసు ప్రభు దేవుడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన పాప నన్ను విడిపించ నేను దేవుడు దైవం పట్టి తిరుగుతున్న నన్ను యేసు ప్రభు విడిపించిన సాక్ష్యం చెప్పిందా? గొప్ప సాక్షిగా బ్రతికింది. నీవు నేనే సాక్ష్యం చేసిన ప్రభు గురించి. ఒకవేళ ప్రభు మనం అడిగనుకోండి, మనము ప్రభు గురించి ఏ సాక్ష్యం చెప్పగలము? ఆయన చెప్తుంది యేసు ప్రభు సమాధులను తిరిగి లేచాలి. ఇది కావాలని వెళ్ళారు. యేసు ప్రభు వారు తిరిగి లేచారు. ఎంతమందికి ఆ స్వార్థ ప్రార్థించిందో యేసు ప్రభు వారికి సాక్షిగా. నీవు నేను యేసు ప్రభు వారికి సాక్షులమి భూమిగా. ఎలాంటి సాక్ష్యం? సాక్ష్యం అంటే ఒక మాట గమనించండి. యేసు ప్రభు దేవుడిని సాక్ష్యం ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి చెప్పండి? ఎవరు ఇవ్వాలి? దేవుడు. ఎందుకని? మనం విశ్వసించాలి. ఎందుకని? మనం నమ్మేది కావాలి. ఎందుకని?
యేసు ప్రభువు దేవుడు అనడానికి కారణం ఏంటంటే ఆయన మనలను పాపం నుంచి విడిపించాలి కాబట్టి, మన పాపముల విషయమై మనకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన భరించాలి కనుక ఆయన యొక్క రక్తం ద్వారా ఆయన మన పాపాలు కలిగి పవిత్రపరచాలి కాబట్టి ఆయన మనకు దేవుడై సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి పని మనం లోకం. ప్రస్తుతం ఈ లోకంలో మనము దేవుడికి సాక్షులుగా బ్రతకాలి. ఎవరి యేసు ప్రభువు నిజమైన దేవుడు రక్షకుడు. ఆయనే సమాధి చేయబడి తిరిగి లేచాలని, తిరిగి మనము కూడా తిరిగి లేచి ప్రభు ఎదుగు వెళతామని ఈ లోకంలో సాక్షులు చెప్పవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు, పాపమున జీవితం మరణము, ఆ మరణం నిత్య నరకాగ్ని. ప్రభునందు యేసుక్రీస్తు విశ్వాసం వాడు నిత్య జీవము వెళ్ళడానికి సాక్షులమేనే అని చెప్పగలిగేటువంటి వారిగా మనకు ఉండాలి. ఈ మరి భక్తులు మరి ఏం నేర్పిస్తుంది మనకి? యేసు ప్రభు సాక్షులుగా బ్రతకాలని. కాబట్టి ఈ భక్తులు మరి ఏం నేర్పిస్తుంది మనకి? యేసుక్రీస్తు వారి సాక్షులుగా బ్రతకాలని.